నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను గాజర్ హల్వా చేస్తున్నాను. ఈ బాయిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ పొయ్యి ముట్టించుకొని ఇది వేడి కాగానే దీంట్లో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిపోయింది, ఇలా చూసుకోవాలి. మనం కాజు వేసుకోవాలి. ఎర్రగా దూరగా వచ్చిన దగ్గర ఫ్రై చేసుకోవాలి. స్టవ్ స్లో చేసుకొని బాదం తీసేసుకోవాలి ఒక దాంట్లో. నెక్స్ట్ కిస్మిస్ వేసుకోవాలండి. కిస్మిస్ 2 minutes ఇలా వేసుకొని ఇలా తీసేయాలి. అవి ఎందుకంటే అవి చాలా మాడిపోతాయి. 2 minutes తీసేసుకోవాలి. అయిపోయినాయి ఫ్రెండ్స్. తీసేసుకోవాలి, అయిపోయినాయి. గాజర్ దీంతో మొత్తం తురుముకోవాలి. ఇంకో అవి చేసుకున్నాం కదా, దీంట్లోనే ఫ్రై చేసుకోవాలి. 1/2 hour పడుతుందండి. స్లో మంట మీదనే చేసుకోవాలి. స్లో పెట్టి ఎంత మంచిగా స్లో మీద చేస్తే అంత టేస్ట్ వస్తుంది. కలుపుతూనే ఉండాలి. స్లో మంట మీద కలుపుతూనే ఉండాలి. గాజర్ 1 kg ఉందండి. 1/2 kg మిల్క్ పడుతుందండి. మిల్క్ ఇప్పుడు కాదు, ఇంకా 1/2 hour తర్వాత ఇలాగనే వేయించుకోవాలి. స్లో మంట మీద పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది దగ్గరకు వచ్చేస్తుంది. అప్పుడు షుగర్ అని యాడ్ చేసుకోవచ్చు, బెల్లం అని యాడ్ చేసుకోవచ్చు. కలిపేసాను ఫ్రెండ్స్. కలిపేసినాక మొత్తం దగ్గరకు అయిపోతుంది. మొత్తం పీడ్చేస్తుంది, వాటర్ వస్తుంది. మొత్తం పీడ్ చేసుకున్నాక మనం చూస్తుండాలి. ఒక 2 minutes చూస్తుండాలి. మనం ఒక మూత పెట్టేసి స్లో మంట మీద పెట్టేయాలి. ఒక 10 minutes తర్వాత చూసుకుంటూనే ఉండాలి. పెట్టి మళ్ళీ కలుపుతుండాలి. అప్పుడప్పుడు చూడండి, కలుపుతున్నా. మొత్తం దగ్గరికి అయిపోయింది. మనం కేజీ అనుకున్నాం కానీ ఇది కొంచెం వచ్చేసింది. చూసి పాలు ఎంత పడుతుందో అంత వేసుకోవాలి. నేను చెప్పాను కదా 1/2 liter అన్న. 1/2 liter ఏం పడవు. పాలు పోసిన పాలని, ఈ పాలన్నీ మళ్ళీ దగ్గరికి కావాలి. దగ్గరికి అయినాక చక్కెర వేసుకోవాలి. ఇంకో నేను చెప్పాను కదా, ఇగో బాదం కట్ చేసుకోవాలని ఇప్పుడు కట్ చేసుకున్నా. మా ఇంటి పైన చిన్న బాబు ఉంటాడు, ఉగ్గు వండుతున్నా పక్కలో. చక్కెర ఇంకో వేస్తున్నానండి. 1/2 kg అంత ఉన్నది చక్కెర. కొంచెం ముంచుతున్నా లైట్గా. ఇంకా కలుపుతాయి, కలపాలి. చక్కెర వేసుకున్నాం కదా, ఇదంతా మళ్ళీ దగ్గర కావాలి చక్కెర మొత్తము. ఇంకా ఒక 15 minutes పెట్టుకోవాలి. పెట్టుకున్నాక డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవాలి. నేను చూపెట్టాను, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకోవాలి. మూత తీసి చూసుకోవాలి. మనం చక్కెర యాడ్ చేసినాం కదా, ఇంకా చక్కెర మొత్తం దగ్గరకు వచ్చే వరకు చేసినాము. ఇంకో దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేస్తుందండి.
ఇంకో డ్రై ఫ్రూట్స్ వేసాను. చక్కెర మొత్తం దగ్గరికి అయిపోయినాక బాదాము, ఇలాచి పొడి, ఇంకా మంచిగా కలుపుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసిన కదా, ఇవి మంచిగా కలుపుకోవాలి. ఇంకా దగ్గర కావాలి, ఇంకా 15 minutes ఇంకా దగ్గర కావాలి. చక్కెర అంతా మళ్ళీ దగ్గర కావాలి. అయిపోయినాక మన దేవునికి అయ్యప్పకి ఇవ్వాలి. ఈరోజు అయ్యప్ప పూజ. ఇంకా నేను మూత తీసి చూసుకుంటున్నా, చూడాలి. చూసినాక ఇంకా దగ్గరికి అయిపోయింది. స్లో మంట మీదనే మనము ఒక 1/2 hour నుంచి వంట అవి చేసినాం కదా గాజర్ హల్వా. ఎలాగుందో టేస్ట్ చేసి చెప్పాలి. ఇప్పుడు దేవునికి ఎక్కిస్తా, మా గణేశునికి, అయ్యప్పకు. ఇది ఎలాగుందో చూసి మీ ఇంట్లో కూడా ట్రై చేసి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి. ఇది బౌల్లో తీసానండి. సిల్వర్ ఇలాగా పెడితే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది. నీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు. చూసిన వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది. చూడండి ఎలాగున్నదో. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.